స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం. రోజు భారతంలోని కథలు చెప్పుకుందాం. నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయమధీరయేత్. ఈ సర్పాలకి జనమేజయుడు చేసేటువంటి సర్పయాగం వల్ల వాళ్ళ ప్రాణాలకి హాని ఉన్నది అన్న విషయం తెలుసు. అలాగే ఆస్తికుడు జన్మించడం వల్ల ఆ ప్రాణహాని నుంచి కాపాడుకోగలమనేటువంటి ఒక ధైర్యం కూడా వాళ్ళకి కలిగింది. అసలు జనమేజయుడు సర్పయాగం చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది జనమేజయుడికి? ఆ ఆలోచన తనంతట తన్నే వచ్చిందా? ఆ ఆలోచన అతనికి ఎవరన్నా కలిగించారా? ఇలా ఆలోచిస్తే ఒక రకంగా ఉదంకుడు కారణమవుతాడు, ఒక రకంగా తక్షకుడు కారణమే అయ్యాడు. అసలు తక్షకుడికి పరీక్షితుడికి మధ్య వైరం ఏమైనా ఉందా? ఇద్దరి మధ్య ఆ వైరం ఏర్పడటానికి కారణం ఏంటి? లేక సమీక మహర్షి శాపం వల్లే తక్షకుడు పరీక్షిత్ మహారాజుని సంహరించాలనుకున్నాడా? వీటన్నిటి గురించి తెలుసుకుందాం. అర్జునుడి కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడి కొడుకు పరీక్షిత్ మహారాజు. కనక దశలో కౌరవ పాండవుల వంశం మొత్తం క్షయమైపోయేటువంటి సమయంలో శ్రీకృష్ణుడు రక్షించడం వల్ల పుట్టినటువంటి వాడు పరీక్షితుడు. శ్రీకృష్ణుడు పరిరక్షించాడు కాబట్టి అతనిని పరీక్షిత్ మహారాజు అని పిలుస్తూ ఉన్నారు. ఈ పరీక్షిత్ మహారాజు చాలా చక్కగా పరిపాలన చేస్తాడు. ఎంత చక్కగా అంటే ధర్మ అర్థ కామాలని నియంత్రించుకుంటూ ధర్మబద్ధమైన పాలననే చేశాడు. ఆయనలాగా పాలన చేసిన వాడు చరిత్రలో ఇప్పటివరకు లేరని కూడా చెప్తారు. ఎందువల్లనంటే ఆయన కలినే నియంత్రించాడు. కలిని నియంత్రించాలంటే ఆ పాలకుడు ఎంతో ధర్మబద్ధుడై ఉండాలి, సత్యవాక్ పాలకుడై ఉండాలి, అలాగే వేదాంత శాస్త్ర జ్ఞానం కూడా తెలిసి ఉండాలి. ఇవి మూడు ఎవరైతే సక్రమముగా చేస్తూ ఉంటారో వారు కలిని నియంత్రించగలుగుతాడు. సో పరీక్షిత్ మహారాజు నేను జీవించి ఉన్నంత వరకు ఈ భూమి మీద నువ్వు అడుగు పెట్టవద్దని కలిని నియంత్రించి అంత చక్కగా 60 సంవత్సరాల పాటు పరిపాలన సాగించాడు. మరి కలినే నియంత్రించాడంటే అతను చాలా గొప్ప మహారాజు కిందే లెక్క కదా. అలా ఆయన 60 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ పరీక్షిత్ మహారాజుకి ఎంతసేపటికి ప్రజల క్షేమాలను చూడడమే ఆయనకి ముఖ్య కర్తవ్యంగా ఉండేది. సో రాజుకి వేట అనేది ఒక సరదా మాత్రమే కాదు. అరణ్యంలో ఉన్నటువంటి క్రూర మృగాలు, పక్కన ఉన్నటువంటి మునుల ఆశ్రమాల మీద కానీ, గిరిజనుల జీవితాలలో కానీ వాళ్ళ ప్రజలని హింసించడం, వాళ్ళకి ప్రమాదం కలిగించడం లాంటివి ఏదన్నా చేస్తే రాజులు వాళ్ళని రక్షించేవాళ్ళు. అది వాళ్ళ ప్రధాన బాధ్యత. ఆ విధంగా అప్పుడప్పుడు వీళ్ళు వేటకు కూడా వెళ్ళేవాళ్ళు, క్రూర జంతువుల నుంచి ప్రజలని రక్షించడానికి. ఆ ఉద్దేశంగా ఒకసారి పరీక్షిత్ మహారాజు తన సేనలతో కలిసి అరణ్యంలో వేటకు వెళ్ళాడు. ఆయన అలా వేటాడుతూ ఎన్నో క్రూర జంతువుల్ని సంహరించాడు. అలా సంహరిస్తూ ఆ క్రూర జంతువుల సంహారం అయిపోయినాక కొంతసేపు సరదాగా వేట చేయాలనేటువంటి ఆలోచన కలిగి సరదాగా వేట చేయటం మొదలుపెట్టాడు. అలా వేటాడే సమయంలో ఒక లేడీకి గురి చూసి బాణం వేశాడు. అది ఆ బాణం నుంచి తప్పించుకుని పారిపోయింది. అది ఎంత వేగంగా పరిగెట్టిందో రాజు కూడా దాని వెనకమాల అంతే వేగంగా పరిగెత్తాడు. కానీ రాజుకు కనిపించకుండా, రాజుకు చిక్కకుండా ఆ లేడీ పారిపోయింది. దానిని వెతుకుతూ రాజు తన సేనల నుంచి దారి తప్పి వేరే దారిలోకి వచ్చాడు. అలా లేడీని వెతుకుతూ చాలా దూరం వెళ్ళిపోయాడు. ఆయనకి అప్పటికే చాలాసేపు వేట ఆడి ఉండటం వల్ల బాగా ఆకలి దప్పికలు వచ్చినాయి. ఇంకొక పక్క తను లేడీ తన చేతిలో నుంచి తప్పించుకున్న లేడీని పట్టుకోవాలని పట్టుదల కూడా ఎక్కువగానే ఉంది. అందుకని ఆ లేడీని వెతుకుతూ ఒక ముని ఆశ్రమంలోకి వెళ్ళాడు. అది సమీక మహర్షి ఆశ్రమం. ఆ సమీక మహర్షి తపోనిష్టలో ఉన్నాడు. అది కూడా ఆయన మౌన ముద్రలో ఉన్నాడు. తపస్సులో కూడా మౌనంని దాల్చి తపస్సు చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన. ఆయన ఆశ్రమం మీదగానే ఆ లేడీ వెళ్ళిపోయింది. కానీ ఆయన తపస్సులో ఉండటం వల్ల చూడలేదు. పరీక్షిత్ మహారాజు అక్కడికి వచ్చి ఆ మహర్షిని, నేను ఇలా ఒక లేడీని వేటాడుతూ వచ్చాను, ఆ లేడీ ఎటుపక్కకు వెళ్ళిందో మీరు కానీ చూసారా? చూసి ఉంటే ఆ లేడీ ఎటు వెళ్ళిందో చెప్పగలరా అని అడిగాడు. అడిగితే అతని దగ్గర నుంచి ఆయన మౌనముద్రలో ఉన్నారు కదా, అందుకని ఆయన దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఈయన మరలా నేను
అభిమన్యుడి కుమారుడిని ఈ పరీక్షిత్ మహారాజుని ఈ దేశాన్ని పాలిస్తున్న రాజుని నేను అడుగుతున్నాను చెప్పండి అని అడిగాడు. అయినా కూడా ముని దగ్గర నుంచి సమాధానం రాలేదు. కానీ అప్పటికే ఆయనకి ఆకలి దప్పికలతో ఉన్నాడు, నీరసముగా ఉంది. ఆ సమయంలో ముని దగ్గర నుంచి ఎటువంటి సమాధానం, శమీక మహర్షి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాకపోవటంతో ఈయనలో ఉన్నటువంటి ఈ శక్తి సన్నగిల్లిపోయి కొంత చిరాకు విసుగు కలిగి పక్కనే ఉన్నటువంటి చనిపోయినటువంటి ఒక సర్పాన్ని తీసి ఆ మహర్షి మెడలో వేసేసి వెళ్ళిపోయాడు. అంతటి రాజు, అంతటి కలిని నియంత్రించినటువంటి రాజు ఆఖరి ఆ సమయంలో తనని తను నియంత్రించుకోలేక ఒక చనిపోయిన సర్పాన్ని మహర్షి మెడలో వేసేసి వెళ్ళిపోయాడు. అక్కడితో ఆయనకి అంటే సమాధానం దొరకలేదు. కానీ ఇక చేయగలిగింది ఏమీ లేదు, నాకు నీరసం వస్తుందని తిరిగి రాజ్యానికి వచ్చేసాడు. నమస్కారం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.